తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఉమ్. అది పల్నాడులో చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. రాయలసీమలో అంటే ఫ్యాక్షన్ ప్రాంతం గొడవలు దాడులు ఉంటాయని అనుకుంటారు. పల్నాడులో ఈ మధ్యన ఎక్కువ దాడులు జరగడం, ఇప్పుడు కూడా పల్నాడుకి ఎక్కువ థ్రెట్, పల్నాడు ప్రజలకి బికాజ్ ఆఫ్ అమరావతి ముడిపడి ఉందనా, అమరావతి ప్రాంతం ముడిపడి ఉందనా, లేదంటే నిజంగా పార్టీల మధ్య తగాదాలు గత వివాదాల కారణమా? గత వివాదాలే కారణం. అమరావతికి దానికి సంబంధం ఏం లేదు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే స్థానిక నాయక పోరు అన్నటువంటిది మరోసారి పెరిగింది. వాస్తవంగా ఇది ఎట్లుంటుందంటే, ఒక రౌడీ నాయకుడు చెప్పిన లెక్క, తమ వెనకాల ఒక 100 వెహికల్స్ తిరుగుతుంటే తమను హీరోలాగా చూస్తారు జనం. మామూలుగా లుంగి కట్టుకుని వెళ్ళిపోతే నాయకుడిగా అసలు ట్రీట్ చేయరు. కాన్వాయ్ కనిపించాలి, కాన్వాయ్ కనిపించాలి, గంభీరంగా కనిపించాలి, అనిపించుకోవాలి. ఈ రాయలసీమలో దరిద్రమైనది, పల్నాడులో దరిద్రమైన, ఆ దరిద్రంలోకి వీళ్ళు వెళ్తారు. అట్లాంటి వాటిని ప్రజలు ఒప్పుకోక మంచోళ్ళు కావాలని కోడల్ని, కాసు కుటుంబాలని ఇద్దరిని వద్దనుకున్నారు అక్కడ ప్రజలు. ఎందుకంటే అసలు నాయకుడు చేసేది ఏముండదు. ఆడి కింద ఉండేటటువంటి వాళ్ళు షాపుల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు పుట్టినరోజు, మా నాయకుడు పెళ్లి రోజు, చచ్చిన రోజు, ఇట్లాంటిది ఏదో ఒకటి చెప్పి డబ్బులు వసూలు చేయడాలు, మంచిగా వ్యాపారం బాగుపడుతుంటే పక్కనోడిని తీసుకెళ్ళి వాళ్ళ మీద రెచ్చగొట్టి చేయడాలు. ఇక అసలు మనకంటూ సెక్యూరిటీ ఏమి ఉండదు. 24 గంటలు